Hi friends and students, ఈ వీడియోలో డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ DPCO 1995 గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో ఎందుకోసం వచ్చిందంటే టు ఫిక్స్ ద MRPs ఫర్ ద డ్రగ్ ఫార్ములేషన్స్, టు ఫిక్స్ ద మ్యాక్సిమం రిటైల్ ప్రైసెస్ ఫర్ ద డ్రగ్ ఫార్ములేషన్స్. ఇట్ రీప్లేసెస్ ద 1987 యాక్ట్. ఇట్ రీప్లేసెస్ ద 1987 యాక్ట్. సో DPCO 1995 బాగా గుర్తుంచుకోండి, DPCO 1995. సో టు ఫిక్స్ ద MRPs. Next, it has 3 schedules. It has the act as 3 schedules. Those are: first schedule contains 74 bulk drugs. First schedule contains 74 bulk drugs. Next, second schedule contains various forms for approval and revision of prices. So prices ni approve చేయడం గురించి, రివిజన్ చేయడం గురించి ఉన్న ఫార్మ్స్ షెడ్యూల్ 2లో ఉన్నాయి. ఓకే, షెడ్యూల్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ షెడ్యూల్ 3, it specifies maximum pre-tax returns on sales. It specifies maximum pre-tax returns on sales. Okay, pre-tax returns అంటే ఏంటంటే ప్రాఫిట్స్ బిఫోర్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ప్రాఫిట్స్ బిఫోర్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ని ప్రీ ట్యాక్స్ రిటర్న్స్ అంటాం. సో ఎంతవరకు ఉండొచ్చు అనేది స్పెసిఫై చేసేది థర్డ్ షెడ్యూల్లో ఉంది. ఓకే, వేరియస్ ఫార్మ్స్ సెకండ్ షెడ్యూల్లో ఉన్నాయి. 74 బల్క్ డ్రగ్స్ అనేవి ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నాయి. నెక్స్ట్, ఈ యాక్ట్లో ఉన్న డిఫరెంట్ డెఫినేషన్ చూద్దాం ఫ్రెండ్స్. రిటైల్ ప్రైస్ ఫిక్స్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్. నెక్స్ట్, సీలింగ్ ప్రైస్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ సీలింగ్ ప్రైస్. సో ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రిపీట్ అయిన చాలాసార్లు క్వశ్చన్. సీలింగ్ ప్రైస్ అంటే ఏంటి అంటే ప్రైస్ ఫిక్స్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ప్రైస్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఈజ్ సీలింగ్ ప్రైస్. నెక్స్ట్, షెడ్యూల్ బల్క్ డ్రగ్స్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1. ఓకే, షెడ్యూల్ 1లో స్పెసిఫై చేసిన బల్క్ డ్రగ్స్ని షెడ్యూల్ బల్క్ డ్రగ్స్ అంటాం. సో షెడ్యూల్ 1లో స్పెసిఫై చేసిండ్రు అంటే ఖచ్చితంగా అవి షెడ్యూల్ ఫార్ములేషన్స్ అవి ఉంటాయి. ఇంకేదైనా షెడ్యూల్ అని వచ్చిందంటే షెడ్యూల్ 1లో స్పెసిఫై చేసిన బల్క్ డ్రగ్స్ ఉంటే వాటిని షెడ్యూల్ ఫార్ములేషన్స్, షెడ్యూల్ డోసేజ్ ఫార్మ్స్, షెడ్యూల్ బల్క్ డ్రగ్స్ ఎక్సెట్రా అంటాం. ఓకే, ఇక్కడ సీలింగ్ ప్రైస్ బాగా గుర్తుంచుకోండి, ప్రైస్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి, సో ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చర్, సో ఎవ్రీ మ్యానుఫ్యాక్చర్ సబ్మిట్ బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఇట్స్ ప్రైసెస్ బిఫోర్ 30 September ఎవ్రీ ఇయర్. ఓకే, ప్రతి మ్యానుఫ్యాక్చర్డు అతని దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యే డ్రగ్స్ అండ్ వాటి ప్రైజెస్ అన్నీ కూడా బిఫోర్ 30 September వరకు సబ్మిట్ చేయాలి ఫామ్ 1 ద్వారా. నెక్స్ట్, డీలరు రిటైలర్కి ఎంత రేటుకి ఇవ్వాలి అంటే MRP - 16%కి ఇవ్వాలి. సో రిటైలర్కి MRP ప్రైస్ మీద ఇస్తే సో రిటైలర్ మళ్ళీ కస్టమర్కి ఏ ప్రైస్కి అమ్మాలి, అందుకోసమే డీలర్ నుంచి రిటైలర్కి ఎంత ప్రైస్కి వస్తాయి అంటే MRP - 16%కి వస్తాయి. నెక్స్ట్, మోస్ట్ రీసెంట్ DPCO amendment is DPCO Amendment Order 2023. Okay, most recent DPCO amendment is DPCO Amendment Order 2023. సో బిఫోర్ దట్ 2013లో అమెండ్మెంట్ చేశారు. ఇప్పుడు ఒకసారికి రీసెంట్ ఒకసారికి 2023 May 11 issued బై మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఓకే, DPCO అమెండ్మెంట్ ఎవరు చేసారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. సో ఇది గుర్తుంచుకోండి, MOCF, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ DPCO అమెండ్మెంట్ ఆర్డర్ 2023 చేసిన తర్వాత సో ఇందులో మెయిన్గా ఏమున్నాయి, DPCO అమెండ్మెంట్ ఆర్డర్ 2023లో ఏమున్నాయంటే 50% రిడక్షన్ ఇన్ ద రిటైల్ ప్రైజెస్ ఆఫ్ న్యూ డ్రగ్స్. 50% రిడక్షన్ ఇన్ ద రిటైల్ ప్రైజెస్ ఆఫ్ న్యూ డ్రగ్స్ ఉన్నాయి. ఓకే, న్యూ డ్రగ్స్ యొక్క రిటైల్ ప్రైస్ అనేది 50% రెడ్యూస్ చేసిండ్రు. తర్వాత ఏ ఫిక్స్డ్ రిటైల్ ప్రైస్ ఫర్ న్యూ డ్రగ్స్ దట్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్. సో డొమెస్టిక్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి న్యూ డ్రగ్స్ యొక్క MRP అనేది ఫిక్స్ చేసిండ్రు. ఓకే, ఇక్కడ ఒకసారి 50% రిడక్షన్ ఇన్ ద రిటైల్ ప్రైసెస్ ఆఫ్ ద న్యూ డ్రగ్స్. తర్వాత న్యూ డ్రగ్స్ మార్కెట్లో దొరకకపోతే వాటికి ఫిక్స్డ్ రిటైల్ ప్రైస్ అనేది ఫిక్స్ చేసిండ్రు. నెక్స్ట్ ఒకసారికి ఆఫ్టర్ ఎక్స్పైరింగ్ ఆఫ్ పేటెంట్ సీలింగ్ ప్రైస్ అనేది 50% రెడ్యూస్ అవుతుందని చెప్పిన తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ హూ ఇంట్రడ్యూస్ ఇన్నోవేటివ్ పేటెంటెడ్ డ్రగ్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ప్రైస్ కంట్రోల్ రెగ్యులేషన్ ఫర్ 5 years. సో ఎవరైతే ఇన్నోవేటివ్ డ్రగ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళు ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ప్రైస్ కంట్రోల్ రెగ్యులేషన్ ఫర్ 5 years. సో వాళ్ళు ఎంత ప్రైస్ కన్నా అమ్ముకోవచ్చు 5 years వరకు. సో 5 years అయిపోయిన తర్వాత మళ్ళీ DPCO కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్, యూజ్డ్ టు ట్రీట్ రేర్ ఆర్ ఆర్ఫాన్ డిసీజెస్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ప్రైస్ కంట్రోల్. ఓకే, రేర్ డిసీజెస్, ఆర్ఫాన్ డిసీజెస్. సో ఇవి కూడా రేర్ డిసీజెస్కి యూజ్ చేసే డ్రగ్స్ అనేవి ఎగ్జెంప్టెడ్ చేసినాం. ఓకే, ఎవరైతే ఇన్నోవేటివ్ డ్రగ్స్ చేస్తారో వాళ్ళని ఎగ్జెంప్ట్ చేసినాం. తర్వాత రేర్ డిసీజెస్కి యూజ్ చేసేటోళ్ళని కూడా ఎగ్జెంప్ట్ చేసినాం. తర్వాత న్యూ డ్రగ్ యొక్క రిటైల్ ప్రైస్ అనేది 50% తగ్గించారు. దాని తర్వాత ఒకసారికి మార్కెట్లో అవైలబుల్ అవ్వని డ్రగ్స్ని ఫిక్స్డ్ రేట్ ఫిక్స్ చేసిండ్రు. సో DPCO అమెండ్మెంట్ రీసెంట్ ఆర్డర్ 2023 May 11 ఇది గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. సో ఇది ఫ్రెండ్స్ DPCO యాక్ట్ గురించి.
సో నెక్స్ట్ పాయిజన్స్ యాక్ట్ 1919 చూద్దాం ఫ్రెండ్స్. 1919 3rd September. పాయిజన్ యాక్ట్ 1919 3rd Septemberలో వచ్చింది. సో ఇట్ రీప్లేసెస్ ద 1904 యాక్ట్. ఎందుకోసం వచ్చిందంటే టు కంట్రోల్ ద సేల్, పొజెషన్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ పాయిజన్స్. సో సేలు, ఇంపోర్టు కంట్రోల్ చేయడం గురించి ఈ పాయిజన్స్ యాక్ట్ వచ్చింది. ఒకవేళ తర్వాత ఇక్కడ అకార్డింగ్ టు ద యాక్ట్, ఇఫ్ ద పాయిజన్స్ ఆర్ యూజ్డ్ టు కిల్ ఆర్ మర్డర్, ఓకే, మర్డర్ కోసం యూజ్ చేస్తే 1 year ప్రిజన్ కానీ 1,000 rupees ఫైన్ కానీ ఇంపోజ్ అవుతుంది. 1 year ప్రిజన్ కానీ 1,000 rupees ఫైన్ కానీ వాళ్ళ మీద వేస్తారు. దాని తర్వాత ఒకవేళ సేల్ ఆర్ సేల్ చేసినా, ఇంపోర్ట్ చేసినా అదర్ దాన్ ప్రెస్క్రైబ్డ్ పాయిజన్స్ కాకుండా మిగతా పాయిజన్స్ సేల్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తే 3 months ప్రిజన్, ఓకే, 3 months ప్రిజన్ ఆర్ 500 ఫైన్ ఫర్ ఫస్ట్ టైం. తర్వాత 6 months ప్రిజన్, 1,000 rupees ఫైన్ ఫర్ సెకండ్ టైం. 3 months ప్రిజన్, 500 ఫైన్ ఫస్ట్ టైం, 6 months ప్రిజన్, 1,000 rupees ఫైన్ సెకండ్ టైం. దాని తర్వాత వచ్చేసరికి డోంట్ సెల్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 years. సో 18 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి పాయిజన్స్ అనేవి అమ్మొద్దు. దాని తర్వాత అమెండ్మెంట్స్ వచ్చేసరికి 1958లో ఒక అమెండ్మెంట్ చేసారు. సెక్షన్ 2 రిమూవ్ చేసారు. సెక్షన్ 11 రిమూవ్ చేసారు. 1958లో ఒక అమెండ్మెంట్ చేశారు. సెక్షన్ 11 రిమూవ్ చేశారు. తర్వాత రీసెంట్గా వచ్చిన పాయిజన్స్ బిల్ ఏది అంటే తెలంగాణ స్టేట్ పాయిజన్ రూల్స్ 2014. తెలంగాణ స్టేట్ పాయిజన్స్ రూల్ 2014. తెలంగాణ స్టేట్ పాయిజన్స్ రూల్స్ 2014. సో లైసెన్స్ టు సేల్ పాయిజన్స్ ఫామ్ ఏలో అప్లై చేయాలి. తర్వాత లైసెన్స్ టు రినివల్, సో లైసెన్స్ని రినివల్ చేయాలనుకుంటే ఫామ్ బి అప్లై చేయాలి. సో అది వచ్చిన లైసెన్స్ 5 years అనేది పీరియడ్ వరకు ఎఫెక్టివ్ ఉంటుంది. సో పాయిజన్స్ అమ్మాలి అంటే ఫామ్ ఏ ఫిల్ చేయాలి. పాయిజన్స్ అమ్మాలి అంటే మళ్ళీ వచ్చిన లైసెన్స్ రినివల్ చేయడం గురించి ఫామ్ బి ఫిల్ చేయాలి. 5 years వరకు ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ పాయిజన్స్ యాక్ట్ గురించి. ఏం లేదు, 1919 బాగా గుర్తుంచుకోండి. సేల్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తే 3 months 500 ఫైన్, 3 months ప్రిజన్, 500 ఫైన్, 6 months అది ఫస్ట్ టైము. తర్వాత సెకండ్ టైము 6 months అండ్ 1,000 rupees ఫైన్, ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మెడిసిన్స్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్. మెడిసిన్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ అండ్ రూల్స్, ఓకే. మెడిసిన్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ అండ్ రూల్స్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి యాక్ట్ వచ్చేసరికి 1955, రూల్స్ వచ్చేసరికి 1956, ఓకే. యాక్ట్ 1955, రూల్స్ 1956, ఫోర్స్ ఫ్రమ్ 1957, ఓకే. ఇన్ ఫోర్స్ ఫ్రమ్ 1957. మెడిసిన్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ అండ్ రూల్స్. యాక్ట్ వచ్చేసరికి 1955, రూల్స్ వచ్చేసరికి 1955. ఎందుకోసం వచ్చిందంటే కలెక్షన్ ఆఫ్ లెవీ అండ్ డ్యూటీస్ ఆన్ మెడిసిన్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ కంటైనింగ్ ఆల్కహాల్, నార్కోటిక్ డ్రగ్స్, నార్కోటిక్స్, ఓకే. మెడిసిన్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ మీద డ్యూటీస్ కలెక్ట్ చేయడం గురించి ఈ మెడిసిన్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ వచ్చింది. సో ఏ మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్ అయితే ఆల్కహాల్, నార్కోటిక్స్ కలిగి ఉంటే వాటి మీద డ్యూటీస్ కలెక్ట్ చేయడం గురించి వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. సో ఇందులో బాండెడ్, నాన్ బాండెడ్ మ్యానుఫ్యాక్చర్, ఓకే. బాండెడ్ మ్యానుఫ్యాక్చర్ అంటే నాన్ బాండెడ్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఏంటంటే సో లైసెన్స్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో లైసెన్స్డ్ ఉన్నాయి, వీటికి లైసెన్స్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం గురించి. మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం గురించి లైసెన్స్ ఉంది. ఇక్కడ బాండెడ్ వచ్చేసరికి డ్యూటీ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్, ఓకే. డ్యూటీ అనేది పే చేయరు. ఇక్కడ నాన్ బాండెడ్ వచ్చేసరికి డ్యూటీ హ్యాస్ బీన్ పెయిడ్, సో డ్యూటీ పే చేస్తారు. నెక్స్ట్ డీనాచురేటెడ్ ఆల్కహాల్ ఆర్ డీనాచురేటెడ్ స్పిరిట్ అంటే ఏంది అంటే ఆల్కహాల్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఆల్కహాల్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ డీనాచురేటెడ్ ఆల్కహాల్ ఆర్ డీనాచురేటెడ్ స్పిరిట్. డైరెక్ట్గా అడుగుతాడు క్వశ్చన్లో. డీనాచురేటెడ్ ఆల్కహాల్ అంటే ఏంది, లేకపోతే డీనాచురేటెడ్ స్పిరిట్ అంటే ఏంటిది అంటే ఆల్కహాల్ అన్ఫిట్ ఫర్ ద హ్యూమన్ కన్జంప్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ డీనాచురేటెడ్ స్పిరిట్. నెక్స్ట్ రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే ఏంటిది అంటే ప్లెయిన్ denatured alcohol of strength not less than 50%. So plain denatured alcohol is nothing but the alcohol unfit for human consumption. So ఆ డీనాచురేటెడ్ ఆల్కహాల్ యొక్క స్ట్రెంత్ నాట్ లెస్ దెన్ 50% ఉంటే రెక్టిఫైడ్ స్పిరిట్ అంటాం, ఓకే. రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే ఏంటి అంటే ప్లెయిన్ డీనాచురేటెడ్ ఆల్కహాల్ ఆఫ్ ఎ స్ట్రెంత్ నాట్ లెస్ దెన్ 50%. ప్లెయిన్ డీనాచురేటెడ్ ఆల్కహాల్ ఆఫ్ ఎ స్ట్రెంత్ నాట్ లెస్ దెన్ 50% ఈజ్ కాల్డ్ యాజ్ రెక్టిఫైడ్ స్పిరిట్. నెక్స్ట్ వచ్చేసరికి ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ అసవాస్ అండ్ అరిస్టాస్లలో సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ ఉంటుంది. సో ఇవి కూడా నార్కోటిక్ అండ్ మెడిసిన్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్లోకి వస్తాయి ఫ్రెండ్స్. సో కంటెంట్స్ ఆల్కహాల్ కదా, అందుకోసం అసవాసు అరిస్టాస్ కూడా సెల్ఫ్
మెడిసిన్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్లోకి వస్తాయి. ఎందుకోసం అంటే ఇందులో సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ ఉంటుంది. సో దాని తర్వాత వీటి మీద ఇప్పుడు వీటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ అసవాస్ కానీ అరిస్టాస్ కానీ 2% లెస్ ఉంటే 2% లెస్ ఆల్కహాల్ ఉంటే నాన్ ఆల్కహాలిక్ వస్తుంది, ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద డ్యూటీస్. ఓకే, అసవాసు అరిస్టాసు సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ ఉంటుంది. సో అది అనేది 2% లెస్ ఉంటే నాన్ ఆల్కహాలిక్ కిందకి వస్తుంది, ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద డ్యూటీస్. సో ఇది మెడిసిన్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్ గురించి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.